హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండలేం. గ్యాస్ సమస్య రావటానికి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం, అలాగే సరైన సమయంలో అంటే వేళకు తినకపోయినా కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలా గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ సమస్య రాగానే కడుపులో మంట అనేవి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అయితే గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీ కోసం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఆ మూడు కూడా మనకి వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం 1/2 స్పూను జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర గ్యాస్ తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీలకర్రలో ఉండే సంతృప్త నూనెలు లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడంతో పాటు పొట్టలో ఎక్కువగా గ్యాస్ విడుదల అవ్వదు. జీలకర్ర యాసిడ్ న్యూట్రలైజర్గా పనిచేసి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేయడంతో పాటు కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గించి జీర్ణక్రియ మెరుగుపడేలా చేసి గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇక తర్వాత 1/2 స్పూన్ ధనియాలను తీసుకోవాలి. ధనియాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ధనియాలలో ఉన్న లక్షణాలు జీర్ణక్రియ సజావుగా సాగటానికి సహాయపడతాయి. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్ రసాలను ఉత్పత్తి చేయడంలో ధనియాలు చాలా బాగా సహాయపడతాయి. గ్యాస్ సమస్యను తగ్గించడమే కాకుండా కడుపు నొప్పి, కడుపులో మంట వంటి వాటిని కూడా తగ్గించడంలో ధనియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ధనియాలు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. ఇక తర్వాత 1 స్పూను సోంపు వేయాలి. సోంపులో ఉండే ముఖ్యమైన నూనెలు జీర్ణ రసాలు మరియు ఎంజైమ్ల స్రావాలను ప్రేరేపించి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. గ్యాస్ ఏర్పడకుండా చేస్తాయి. ఈ మూడింటిని మనం తీసుకోవాలి. కడుపుబ్బరం వంటివన్నీ తొలగిపోతాయి. మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. అలా నమలటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ మూడు కూడా జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడతాయి. ఈ మూడింటిని మనం ఒక గ్లాసులో వేసుకుని నీటిని పోసి రాత్రి సమయంలో ఈ విధంగా చేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి తాగాలి. అలా వీలు కాని వారు ఒక 4 గంటల పాటు నానబెట్టి తీసుకోవచ్చు. ఇలాగా కూడా కుదరని వారు కషాయంగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. చూసారుగా ఉదయం సమయానికి వాటర్ ఎల్లో కలర్లోకి ఏ విధంగా వచ్చిందో. ఇలా ఎల్లో కలర్లోకి వాటర్ వచ్చింది అంటే ధనియాలు, సోంపు, జీలకర్రలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరినట్టే. కాబట్టి ఈ నీటిని వడగట్టుకుని తీసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు తీసుకుంటే గ్యాస్ సమస్య తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదయం సమయంలో తీసుకోవడం కుదరని వారు కడుపు ఖాళీగా ఒక అరగంట ఉంచి ఆ తర్వాత ఈ డ్రింక్ తీసుకోవచ్చు. ఈ నీటిని తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఇటువంటి సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ నీటిని ఇలా వడగట్టుకొని తాగాలి. ఈ చిట్కా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ నీటిని తాగటం వలన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగడమే కాకుండా కడుపులో మంట, కడుపు నొప్పి కూడా తగ్గుతాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు. దీన్ని కషాయంగా చేసుకోవాలంటే ఇప్పుడు తీసుకున్న ధనియాలు, సోంపు, జీలకర్ర మూడింటిని నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. వీలైతే నానబెట్టి లేదంటే కషాయంగా తయారు చేసుకొని తాగండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.